మన డైలీ లైఫ్లో జరిగే ఆసిలేషన్స్ అన్నీ డాంప్డ్ ఆసిలేషన్సే. ఇప్పుడు మనం ఫిజిక్స్ బుక్స్లో చదువుతున్న ఆసిలేషన్స్ అన్నీ సింపుల్ హార్మోనిక్ మోషన్లో యాక్సిలరేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిస్ప్లేస్మెంట్ విచ్ ఈజ్ ఆపోజిట్ డైరెక్షన్ అని రాస్తాం. సో అది ఇక్కడ ప్రాక్టికల్గా వర్కౌట్ కాదు. డాంప్డ్ ఆసిలేషన్స్ ఎలా ఉంటాయంటే, మనం ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నుంచి ఈ బాల్ని నా చిన్ దగ్గర పెట్టుకొని బాల్ని రిలీజ్ చేస్తున్నా. ఎప్పుడైతే ఈ బాల్ అనేది మళ్ళీ నా చిన్ దగ్గర వచ్చి కాంటాక్ట్ అయితే దీన్ని సింపుల్ హార్మోనిక్ మోషన్ అంటాం. లేదా ముందే ఆగిపోయింది అనుకోండి డాంప్డ్ ఆసిలేషన్, అంటే దీన్ని ఏదో ఒక ఎనర్జీ దీన్ని డిక్రీజ్ చేస్తుంది అన్నట్టు. సో లెట్స్ చెక్ నౌ. సి సో అంటే మనకు చిన్న వరకు రావట్లేదు, అంటే ఇప్పుడు స్లోలీ ఎనర్జీ ఏమవుతుంది, డిక్రీజ్ అయిపోతుంది అన్నట్టు. సో ఈ డాంప్డ్ ఆసిలేషన్లో ఎనర్జీ ఎప్పుడు కాన్స్టెంట్ ఉంటుంది, కంటిన్యూగా డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ప్రాక్టికల్గా ఇది వర్కౌట్ కాదు, దీన్ని డాంప్డ్ ఆసిలేషన్ అంటే మీ ఎనర్జీస్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. సో ఈ ప్రాసెస్లో ఎప్పుడు యాంప్లిట్యూడ్ కాన్స్టెంట్గా ఉండదు. ఒకవేళ కాన్స్టెంట్గా ఉంటే అది డెఫినెట్గా వేరియేషన్లో ఉంటుంది. కొంచెం మూవ్ బ్యాక్. ఇప్పుడు చూడండి, నేను కొంచెం ఫోర్స్తో రిలీజ్ చేస్తున్నా. ఫోర్స్తో రిలీజ్ చేస్తే 100% మూవ్ బ్యాక్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నేను సమ్ ఇనిషియల్ ఎనర్జీ ఇస్తున్నా బాల్కి, ఫ్రీ ఫాల్ కాకుండా ఇలా ఫ్రీ ఫాల్ కాకుండా ఇనిషియల్ ఎనర్జీ ఇస్తున్నా. ఇనిషియల్ ఎనర్జీ ఇచ్చినప్పుడు కంపల్సరీ బాల్ అనేది హై స్పీడ్తో రిటర్న్ వస్తుంది. చూడండి, ఐ గివెన్ సర్టెన్ ఎనర్జీ, సో ఇక్కడ కొంత ఎక్కువ ఎనర్జీతో బ్యాక్ వస్తుంది. అంటే మనం ఇనిషియల్ ఎనర్జీ ఇచ్చాం కాబట్టి ఇట్ మూవింగ్ బ్యాక్ అయితే greater velocities, but it will also decreases the energies, amplitudes, everything. This we can call it as a damped oscillations. Textbooks lo unnai kavi, real life lo jarugutunnayi. Okay, thank you.